హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి భాస్కర్స్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి చాలా అంటే చాలా టేస్టీగా అద్భుతంగా ఉండే కొబ్బరి పచ్చడి అయితే చూపిస్తున్నా అండి. చాలామంది పచ్చిమిర్చితోటి చేస్తారు కదా, సో అలా కాకుండా ఇలా ఎండుమిర్చితోటి నేను చూపిన విధంగా ఒకసారి అయితే చేయండి. చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. అందరికీ ఇది ఫేవరెట్ పచ్చడి కూడా అవుతుంది. దీనికోసం అయితే ఒక హాఫ్ స్పూన్ అండి ఫస్ట్ నేను వేసుకునేది. హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 10 నుంచి 15 ఎండుమిర్చి అనేది మనం రెగ్యులర్గా చట్నీకి ఎంత వేసుకుంటామో దానికి కొంచెం ఒక డబల్ క్వాంటిటీ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి కొబ్బరిలో స్వీట్నెస్ ఉంటుంది కదా, దాన్ని కొంచెం తగ్గించాలంటే స్వీట్నెస్ని మనకి ఎండుమిర్చి అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పడాలండి. సిమ్లో పెట్టుకొని మంచిగా వేయించండి ఎండుమిర్చి. అవి సగం వేగినాక ఒక గుప్పెడు కరివేపాకు, ఒక హాఫ్ స్పూను జీలకర్ర వేసుకొని మంచిగా వేయించండి. ఇప్పుడు ఎండుమిర్చి వేగే టైంకి ఇవి కూడా మంచిగా వేగిపోతాయి. మనం వేయించుకునేది ఈ మూడే అండి, ఇంకేం లేదు. మనకి అన్ని చట్నీల్లో కూడా చాలా స్పీడ్గా అయిపోయే పచ్చడి ఏదైనా ఉందంటే అది కొబ్బరి పచ్చడి అనే చెప్తాను. ఎందుకంటే దీంట్లో మనం వేయించేది ఉడకబెట్టేది ఏమీ ఉండవు. జస్ట్ ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర వేయించుకుంటే చాలండి. చాలా స్పీడ్గా చేసేసుకోవచ్చు చట్నీ అనేది. అలాగే ఒకసారి కానీ చేసి పెట్టుకున్నారంటే మనకి ఇది 3 to 4 days స్టోర్ ఉంటుంది బయట పెడితే. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజుల స్టోర్ ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఎన్ని రోజులు స్టోర్ ఉంచుకున్నా కూడా మనకు ఆ టేస్ట్ అయితే తగ్గదు. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవైతే వేగిపోయాయి. స్టవ్ బంద్ చేస్తున్నాను. కొంచెం చల్లారినాక మిక్సీ వేసుకుందాం. ఈలోపు పచ్చి కొబ్బరి అండి. ఇది కొబ్బరి కూడా ఏంటంటే మనకి స్టోర్ ఉన్న తీసుకోకూడదు. మనం కొబ్బరికాయ కొట్టిన ఆ రోజు వరకు అయితే అది చట్నీకి బాగుంటుంది. ఎందుకంటే దాంట్లో ఉన్న తేమ శాతం అనేది తగ్గకూడదు. సో అదే రోజు ఫ్రెష్గా చేసేసుకోండి. పచ్చడి అనేది పర్ఫెక్ట్ టేస్ట్ తోటి వస్తుంది. అలాగే ఒక నిమ్మకాయ సైజు చింతపండు అనేది నానబెట్టి ఉంచుకోవాలి ముందుగానే. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఇప్పుడు మనం వేయించుకున్న ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర ఉంది కదండి, అది వేసేస్తున్నాను. మంచిగా చల్లారాకే మిక్సీ వేసుకోండి. ఇవన్నీ వేసేసుకున్నాక ఇప్పుడు దీనిలో వెల్లుల్లి రెబ్బలు ఒక 3 నుంచి 4, ఎక్కువ క్వాంటిటీ ఏం పట్టవండి, కొంచెం తక్కువగానే వేస్తున్నాను. ఒక 3 నుంచి 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. ఇంకా మనం పచ్చి జీలకర్ర ఏం వేసుకునే పని లేదు. ఆల్రెడీ ఎండుమిర్చి వేయించేటప్పుడు వేసుకున్నాం కదా, సో అందుకనే ఇక వేసుకునే పని లేదండి. అలాగే ఒక చిటికెడు పసుపు, అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ అనేది ఫస్ట్ తక్కువగానే యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే కొబ్బరి పచ్చడికి మనకి ఎక్కువ సాల్ట్ పట్టదండి, తక్కువనే పడుతుంది. చూసుకొని తర్వాత అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇవి మిక్సీ వేసుకున్నాను ఇలా కచ్చాపచ్చాగా. ఇలా నలిగినాక నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, చింతపండు వేస్తున్నాను. అలాగే ఒక స్పూన్ మందం ఉంటాయండి చింతపండు నానబెట్టుకున్న వాటర్ కూడా వేసేసాను. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కొబ్బరి పచ్చడి అనేది మరీ డ్రైగా లేకుండా మనకు కలుపుకోవడానికి వీలుగా వస్తుంది. ఇప్పుడు అది మిక్సీ పట్టుకున్నాక మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని మిక్సీ వేసుకోవటమేనండి. నెక్స్ట్ వచ్చేసి పోపు పెడుతున్నాను. దీనికి ఇంకొక హాఫ్ స్పూన్ అంతే, ఎక్కువ ఏం పట్టదు ఆయిల్. చాలా తక్కువ ఆయిల్ తోటే చేసుకోవచ్చండి. కంప్లీట్గా మనకి పచ్చడికి ఒక స్పూన్ అంతే, అది కూడా మన ఇష్టం. ఆ ఆయిల్ వేయకపోయినా స్టార్టింగ్ వేయించుకునేటప్పుడు ఏం కాదండి, పోపు ఒకటే వేసుకుంటే సరిపోతుంది. చాలా తక్కువ ఆయిల్ తోటి చేసుకోవచ్చు. ఒక 2 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకున్నాను ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఒక 2 ఎండుమిర్చి ఇలా తుంచుకొని వేసుకున్నాను. ఇవి లైట్గా వేగినాక ఒక హాఫ్ స్పూన్ మందం ఆవాలు, అంతే అండి, ఇంకేం వేసేది లేదు. కొంచెం కరివేపాకు వేసుకొని పోపు అనేది వేయించుకోవటమే. ఈ పోపు కూడా మనం వేగినాక స్టవ్ బంద్ చేసి వెంటనే వేయకూడదండి, వేడి మీద కొంచెం చల్లారినాక వేయండి. ఎందుకంటే వేడి మీద వేయటం వల్ల మనకి ఆ పచ్చడి అనేది కొంచెం డ్రైగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల కొబ్బరి కదా, కొంచెం కేర్గా చేసుకోవాలి. అందువల్ల చల్లారినాక వేసుకుంటే మనకు ఆ తేమ శాతం అనేది తగ్గకుండా ఉంటుంది. పచ్చళ్ళలో డ్రై అవ్వదు, బాగుంటుంది తినేటప్పుడు కూడా. ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ వేసుకున్న పచ్చళ్ళలో ఈ పోపు వేసి కలుపుకోవటమేనండి. ఇదే పచ్చడి రోట్లో చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. రోలున్న వాళ్ళైతే అలా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, మన కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయింది. ఈ స్టైల్లో ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుందండి. తప్పకుండా ఇష్టపడతారు ఒకసారి ట్రై చేసిన వాళ్ళైతే. చాలా బాగుంటుంది. ఇలాంటి వీడియోస్ అయితే రెగ్యులర్గా మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి. మిస్ అవ్వకుండా చూడాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.
వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. చూసారు కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉండే కొబ్బరి పచ్చడి అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ ప్రాసెస్ మొత్తానికి కూడా మనకి 3 నుంచి 4 నిమిషాలు అంతే, ఎక్కువ టైం ఏం పట్టదు. అలాగే చాలా అంటే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చేసుకోవచ్చు. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి.